ఇటీవల పాకిస్తాన్ ఉగ్రమూకలు జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో జరిపిన దాడి భారత పౌరులు చనిపోయిన నేపథ్యంలో భారత్ తీవ్రంగా స్పందించి సింధు నదీ జలాల ఒప్పందం రద్దు చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అసలు సింధు నది ఒప్పందం అంటే ఏమిటి, ఒప్పందం రద్దు అయితే పాకిస్తాన్ పరిస్థితి ఏమిటి, ఈ వీడియోలో చూద్దాం. సింధు నదీ జలాల ఒప్పందం అనేది భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య నదీ జలాల భాగస్వామ్య ఒప్పందం. ఈ ఒప్పందం కరాచీ కేంద్రంగా 1960లో సంతకం చేయబడిన సింధు జలాల ఒప్పందం నదీ వ్యవస్థను భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య విభజిస్తుంది. పాకిస్తాన్కు పశ్చిమ నదులు సింధు, జీలం, చీనాబ్ కేటాయించగా భారత్కు తూర్పు నదులు రావి, బియాస్, సట్లెజ్ కేటాయించారు. ఈ ఒప్పందంకు ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించింది. ఈ ఒప్పందం అప్పటి ప్రధానమంత్రి శ్రీ జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రధానమంత్రి మహ్మద్ అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. ఇది ఏప్రిల్ 1, 1960 నుండి అమలులోకి వచ్చింది. భారతదేశం ఈ ఒప్పందం రద్దు చేస్తే ముఖ్యంగా పాకిస్తాన్ ప్రధానంగా వ్యవసాయం కోసం సింధు నదిపై ఆధారపడుతుంది. సింధు నది మరియు దాని ఉపనదులు జీలం, చీనాబ్ లేకపోతే పాకిస్తాన్లో పెద్ద ఎత్తున నీటి సమస్యలు వస్తాయి. పాకిస్తాన్లోని పంజాబ్, సింధ్, బెలూచిస్తాన్ వంటి రాష్ట్రాల్లో పంటలు దెబ్బతింటాయి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే వ్యవసాయం జీడిపిలో పెద్ద భాగం కాబట్టి. నీటి కొరత వలన పంటల దిగుబడి తగ్గుతుంది. దీనివలన దేశంలో ఆహార పదార్థాల కొరత ఏర్పడి దేశంలో ధరలు పెరిగే అవకాశం ఉంది. నీటి కొరత, ఆహార కొరత వలన ప్రజలలో అసంతృప్తి పెరిగి దేశమంతటా నిరసనలు, అల్లర్లు జరుగుతాయి. క్లుప్తంగా చెప్పాలంటే భారతదేశం సింధు జల ఒప్పందాన్ని రద్దు చేస్తే పాకిస్తాన్ నీటి క్రైసిస్, ఆర్థిక సంక్షోభం, ప్రజల్లో అసంతృప్తి, రాజకీయ అశాంతి, అంతర్జాతీయ వివాదాలు మొదలవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.